హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ సినీ రోజు వస్తుంది. అయితే బాగుంది, మీకు బాగా మా చూపి కోరుకుంటాండి. అయితే ఈరోజు అయితే రోజా పలాన్ చెప్పబోతున్నావా? సండే స్పెషల్గా అయితే అయితే ఈరోజు ఏంటి స్పెషల్? బిర్యానీ సండే స్పెషలా? సరే అండి. ఇంకా ఈరోజు అయితే సండే స్పెషల్గా అయితే రోజు అయితే బిర్యానీ చేయబోతుంది. ఏం బిర్యానీ రోజా? బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీయా? మరి రా అసలు గెలిట్రా తొందర వంట చేయలేదు అండి. మీ అందరికి గుడ్ మార్నింగ్, అలానే హ్యాపీ సండే. ఇంకా ఈరోజు వచ్చేసి సండే స్పెషల్ వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాను మాశ్రిత కోసం. అయితే మాశ్రితకి అయితే చాలా ఇష్టం. దాంట్లో అయితే వాళ్ళు చేస్తున్నారండి ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ, అలానే మటన్ కర్రీ. చికెన్ అంటే అయితే తినకూడదు అంటండి, అందుకని చెప్పేసి మేము మటన్ తెచ్చుకున్నాము. చికెన్ తింటే ఏందో జ్వరాలు వస్తున్నాయి అంట, అందుకని చెప్పేసి చికెన్ ఇంకా అదే విధంగా ఆయిల్ అయితే పోసేసాను. ఇంకా అన్నీ అయితే రెడీ చేసేసాను. ఇంకా కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే కట్ చేసుకున్నాను. క్యారెట్, బంగాళదుంప, టమోటా. క్యారెట్, బంగాళదుంప వేసి టమాటాలు ఏమో ఇంకా బంగాళదుంప, టమాటా మొత్తం అయితే వేసేసుకున్నామండి. ఇంక మొత్తం అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలా. క్యారెట్, ఇంకా క్యారెట్, పొటాటో, టమోటా చెప్పు. అయితే మొత్తం ఫ్రై చేసేసుకున్నాను. ఇంక దీంట్లో కొంచెం అయితే మిల్ మేకర్స్ కూడా వేస్తాను. ఇంకా పిల్లలు ఉన్నారు కదా తింటారని చెప్పేసి. ఇంకా పని మీకు టిఫిన్ చేస్తా పని. బంగాళదుంప మొత్తం అయితే బాగా వేగండి. వెజిటేబుల్కి మొత్తం అయితే వేగేసినాయి బాగా. అల్లం, కొత్తిమీర, పచ్చిమిర్చి మొత్తం అయితే వేసేసాం కదా పొయ్యి మీద కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా అన్నీ ఫ్రై అయిపోయినట్టే. ఉప్పు కూడా వేసేసాను. ఇంకా అదే విధంగా మిల్ మేకలు కూడా బావా. అదే విధంగా కొన్ని అయితే మిల్ మేకలు అయితే నానబెట్టేసానండి. ఇంకా పిల్లలు తింటారు కదా, ఇంకా ఆశ్రిత అక్షయ వాళ్ళు, అందుకని చెప్పేసి కొన్ని అయితే మిల్ మేకలు వేస్తున్నాను. దీనిలో వెజిటేబుల్ బిర్యానీ కదా, పచ్చి బఠానీ ఇంకా అవన్నీ వేసుకుంటారండి. ప్రస్తుతానికి మన ఇంట్లో అయితే లేవు. కరివేపాకు, పుదీనా అన్నీ అయితే వేసేసాను. మొత్తం అయితే బాగా ఫ్రై చేసేసుకున్నాను. మొత్తం అయితే బాగా ఫ్రై అయిపోయినాయి. ఇంకా వాటర్ అయితే పోసేసుకున్నామండి. నేనైతే చెమ్ము చెప్పి ఆ చెమ్ముతో అయితే 2 చెమ్ములు బియ్యం తీసుకున్నాను. 3 చెమ్ములు అయితే వాటర్ పోసేసుకున్నాం. చెమ్ముకి చెమ్మున్నారా. ఇంక ఉప్పు కూడా వేసేసానండి, కళ్ళు ఉప్పు. ఇంక అందుకని చెప్పేసి ఇంక చెప్పలేదు అనుకుంటారు కదా, అందుకని ఉప్పు కూడా వేసేసి ఇంకొంచెం ఇంక ఇల్లంతా రోతగా ఉందండి. ఇంకా మొత్తం అయితే క్లీన్ చేసేయాలా. ప్రార్థనకి అయితే వెళ్ళాలా. మటన్ అయితే రైస్ కుక్కర్లో పెట్టేసాను. ఇంకా అది ఉడుకుతూ ఉంది. ఇంకలోపు అయితే బియ్యం అయితే కడిగేస్తూ ఉంటాను. ఇంకా బిర్యానీ చేయడం అయితే అయిపోయింది. ఇంకా అదే విధంగా కర్రీ కూడా రెడీ చేసేసాను. ఇంకా వచ్చేసి పిల్లల కోసం ఇది ఏం పిండి, పెసల పిండి అయితే రెడీ చేశానండి. ఇంకా రాత్రి నానబెట్టేసాను, బాగా ఉబ్బేసింది. ఇంక ఇప్పుడైతే పిల్లలకి టిఫిన్ అయితే చేయాలా. మొత్తం అయితే బాగా కలిపేసుకొని కర్రీ కూడా రెడీ చేసేసాను. ఇంకా అదే విధంగా అయితే కర్రీ కూడా ఉడుకుతూ ఉందండి. ఇంకా బిర్యానీ కూడా బయట రెడీ అయిపోయింది. ఇంక 2 అయితే అసలు పనులు అయిపోయినాయి నాకైతే. ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేసేయాలి. మా ఆయన వచ్చేసి ముగ్గురు పిల్లలు స్నానం చేయించారు. ఇంకా ముగ్గురు పిల్లలకి అయితే స్నానం చేసేసానండి. అది ఆదర్శ్. ఇంకా మాశ్రిత వచ్చేసి రెడీ అయిపోయింది. ఇంకా ఈరోజు వచ్చేసి తలకు పోయకూడదండి, మాకు అంటుందంట, అందుకని చెప్పేసి తలకు పోయలేదు. ఇంకా బుధవారం అయితే తలకు పోస్తాను. ఇంకా అప్పుడైతే ఏమంటారో నాకు తెలియదండి. ఇంకా అప్పటికైతే ఇంకా ఆశ్రిత రెడీ చేస్తా. ఆశ్రియ హాయ్, బిర్యానీ చూద్దాం పద ఒకసారి. మొత్తం అయితే ఇంకా శుభ్రంగా అయితే కష్టం మొత్తం అయితే బయట ఊడ్చేసానని. ఇంకా మన బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. కాలిద్ది అబ్బా, ఎంత తెలివమ్మా. తీ ఇంకా మన వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందని. ఇంకా ఆశ్రిత వచ్చేసి చూస్తుంది ఇంకా ఎలా ఉందనేది ఏందనేది. పొగలకి ఏం అర్థం కావట్లేదు. మొత్తం అయితే రెడీ అయిపోయింది. ఇంకా టిఫిన్ చేయటం పిల్లలకి.
సరే అండి, ఇంకా దోశలు అయితే పోసేసాను. అలానే మటన్ కర్రీ చట్నీ అయితే రెడీ చేసేసానండి. కూర మంచి టేస్ట్ అదిరిపోయిందండి. మా ఆయనకైతే ఒకటి ఇచ్చేసాను. ఎట్లుందండి నా పని, ఒళ్ళంతా ఓన్ అయిపోయిందండి అసలు. ఎందుకు ఏంద్ర సామె కూర వండి అట్లు పోసి అన్నం వండి ఏంటి నువ్వు చేసావా? నువ్వు చేసేది. అలానే మా ఆడబిడ్డని ఇంకా ఆశ్రిత కూడా రెడీ చేసేసాను. ఇంకా జల్లేదు, ఆ దారి పనులు ఎలా ఆగం చేస్తుందో. మా అక్ష వచ్చేసి రెడీ అయ్యాడు కానీ ఆగం ఆగం చేస్తున్నాడు. ఓయ్ నేను కూడా రెడీ అయిపోయి ఇంకా స్నానం చేసేసి ఇంకా ప్రార్థనకి అయితే వెళ్తామండి. ఇంకా నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి నేను మా ఆయన అయితే ఫుడ్ ఛాలెంజ్ చేస్తాను, తప్పకుండా చూడండి. కొత్త వాళ్ళు చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రస్తుతానికి అయితే నేనైతే స్నానం చేసేస్తాను. ఇంకా టిఫిన్ అయితే పెట్టేసాను కదా. ఏదో ఏంటిది ఈరోజు ఫుడ్ ఛాలెంజ్లో నేను గెలుస్తున్నాం, మా ఆయన గెలుస్తాం. పోటీలు చాలా బాగుండబోతుంది. సరే అండి, ఇంక మేమైతే ప్రార్థనకి అయితే రెడీ అయిపోయాము. ఇంకా నేను ఆదర్శ్ అక్షయ్ అలానే మేమందరం అయితే రెడీ అయిపోయాము. ఇంకా ప్రార్థనకి అయితే వెళ్ళాలండి. ఇంకా ప్రార్థనకి వెళ్ళినాక అక్కడ ఎలా ఉందనేది చూసేద్దాం. బేబ్లు ఉండండి మన హృదయాల ప్రభువుని ఆయన వాక్యాన్ని ప్రతిష్ఠింపజేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవుని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం. నేను ఈ మాటలు మా అందరి హృదయాల్లో మీరు బలపరచండి, మీరు కట్టండి, ఫలింపచేయండి. మేమందరము సర్వాంగ కవచాన్ని ధరించిన వారిని, శత్రువైన విరోధి అయిన సాతానుతో అపవాదితో పోరాడి గెలిచి జయించేటువంటి వారి అనుచరులు, అంధకార సంబంధమైన లోకనాథులు, ప్రధానులు, అధికారులు, దురాత్మల సమూహాలతో పోరాడి నిలిచి గెలిచేవారిగా, శక్తివంతమైన సాధనాలుగా నీ ఆయుధాలనిచ్చి కవచములనిచ్చిన మీరు మమ్మల్ని బలపరచి బలోపేతం సత్యమనే తట్టి చేత మమ్మలను దిట్టపరచుదురని, వెన్ను చూపక గుండె చూపి ముందుకు దూసుకొని పోయే యోధులుగా మమ్మల్ని ఉంచుదురని, మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి, మీ కార్యం సఫలమవుతుందని మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి, మాటను బట్టి, వాక్కును బట్టి సాతాను కోట గోడలను కూల్చేందుకు, వాటి సంఖ్యలు తెగనరికేందుకు నాయన సంసిద్ధతతో మేము ముందుకు సాగే శక్తివంతమైనటువంటి వారిగా, బలవంతులైనటువంటి వారిగా మమ్మల్ని మీరు సిద్ధపరచమని, బలపరచండి. కృప హస్తాలకు మమ్మల్ని అప్పగించుకోండి. మా ప్రభువును, మా రక్షకుడు గణ మహిమా చెల్లన, గణ మహిమా చెల్లన, గణ మహిమా చెల్లన, గణరానిత్యముగా. పరిశుద్ధ 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 ప్రభువా, వరాదుతవైనాని వారిపగలరా. తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడిన మనకును సర్వలోక పరిశుద్ధులకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్.